ఇవాళ దేశం అధోగతి పడుతుంది. ఇవాళ దేశంలో ఆర్థికమైనటువంటి వనరులు లేక దేశం అధోగతి పడడానికి ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భారతదేశంలో పుట్టినటువంటి సనాతన ధర్మాన్ని మోసేటువంటి వ్యక్తులందరూ పోయి వేరే దేశాలకు పోయి బతుకుతున్నారు. మరి అక్కడ దేశాలలో బతకండి, అందరు ఇక్కడికి వచ్చి బతకండి. ప్రపంచ దేశాలకు పోయి గులాంగిరి చేసేటువంటి మీ అందరూ ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ పిల్లలు, ఇలా కేంద్ర మంత్రుల్లో ఉన్నటువంటి పిల్లలు, ఇలా వివిధ రాష్ట్రాల్లో పనిచేసేటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాల వ్యక్తులు మరి ప్రపంచ దేశాలకు పోయి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ దేశాలలో ఎందుకు చదివిస్తున్నారు? ఆ దేశాలలో ఎందుకు బతుకుతున్నారు? ఆ దేశాలలో విలాసమైన జీవితాలు ఎందుకు గడుపుతున్నారు? భారతదేశాలు బాగాలేదనే కదా, భారతదేశంలో కుల రాజకీయాలు మత రాజకీయాలు ఉన్నాయని కదా ప్రపంచ దేశాలకు పోయి మీరు బతుకుతున్నారు. ప్రపంచ దేశాలలో మీరు డబ్బులు దాచుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో మీరు పెట్టుబడి పెడుతున్నారు. మరి భారతదేశం మనది గొప్పది కదా, గొప్ప దేశమే కదా, హిందుత్వ దేశమే కదా. మరి ఈ దేశంలో ఇక్కడనే బతకాలి కదా, ఈ దేశంలో ఇక్కడనే అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి కదా, ఈ దేశంలో అనేకమైన వనరులు ఉన్నాయి కదా, మరి దేశంలో బతకాలి కదా. మరి ప్రపంచ దేశాలకు పోయి ఎందుకు బతున్నాం మనం? సిగ్గు శరాలు ఉండాలి కదా, మనకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మన దేశం గొప్పది కదా, మన సనాతన ధర్మం గొప్పది కదా. మరి ప్రపంచ దేశాలను పోయి మన వాళ్ళ దగ్గర ఎందుకు బతున్నాం? ప్రపంచ దేశాల దగ్గరికి ఎందుకు పోతున్నాం? ప్రపంచ దేశాల దగ్గర ఎందుకు చదువుకుంటున్నాం? ప్రపంచ దేశాల స్విస్ బ్యాంకులలో ఎందుకు డబ్బులు రాసుకుంటున్నాం? నీకు అంత చిత్తశుద్ధి ఉంటుంది, అంత సందర్భం అంత గొప్పదైతే ఆ దేశాలలో పోయి నా రాముడు గొప్ప, నా రాజ్యం గొప్ప అని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని చేస్తున్నారా? ఆ దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ బతున్నారా? మనమే కదా పోయి బతికేది, మనమే కదా ప్రపంచ దేశాల్లో ఇలా టాప్ పొజిషన్లో ఉన్నది. కొంతనన్నా నిజంగా బుద్ధి ఉన్నది. దీని అంతటి కారణం ఏంటంటే ఇలా వ్యవస్థ, ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళ అవసరాల నిమిత్తం కోసము రాజకీయం చేయడం వల్ల ఇలా కులమత వర్గ ప్రాంతాలు ఇలా విడిపోయి ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఒక పక్కన ప్రపంచమంతా బుద్ధుడి జ్ఞానాన్ని కావాలని కోరుకుంటుంది. 2500 సంవత్సరాల కాలం నాటి ఆయన పుట్టి బుద్ధుడి జయంతి ఉత్సవం మరో పక్కన నిర్మల్ జిల్లాలో వందలాది మంది, వేలాది మంది వచ్చి అలా బుద్ధుడి విగ్రహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాధ. ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడండి ఎడిపోతుందో. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు మళ్ళొకసారి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి కోరుకునేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు. బీజేపీని అయితే అసలుకే కోరుకోవట్లేదు. ఇక రాసి పెట్టుకుని మీరు రాజకీయాలు అందరికీ అర్థమైపోయినాయి. బీజేపీ ఆడేటువంటి డ్రామాలు, కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామాలు, బీఆర్ఎస్ చేసినటువంటి డ్రామాలు, ఇవాళ ఉన్నటువంటి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆడుతున్నటువంటి డ్రామాలు ప్రజలకు అంత అర్థమైపోయింది. ఏ ప్రజలకు మేలు చేయాలని వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎంతవరకు మేలు చేస్తున్నాయి, ఎంతవరకు ఈడ్ చేస్తున్నాయి, ఎంతవరకు సామాన్యుడికి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, సామాన్యులు ఎంతవరకు నిజంగా మెరుగుపడుతున్నారు, ఎంతవరకు ఉద్యోగావకాశాలు వచ్చాయి, ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. కానీ ఇలా రాజకీయ నాయకులు అనేకమైనటువంటి అబద్ధాలు ఆడి ఇలా రాజకీయం చేస్తూ అంటారు. అనేక మంది హామీలు ఇచ్చి ఇలా మోసం చేస్తారు. మరి రాజకీయ నాయకులను అనొచ్చు కదా. రాజకీయ నాయకులు మోసం చేస్తే వాళ్ళని అనరు, రాజకీయ నాయకులు అబద్ధం చెప్తే వాళ్ళని అనరు, రాజకీయ నాయకులు మాటలు చెప్పి ఇలా గారడి చేసి ఇలా జనాన్ని మోసం చేస్తే వాళ్ళ గురించి ఎవ్వడు మాట్లాడు, వాళ్ళ గురించి ఏం చెప్పరు, ఏం ప్రశ్నించరు. ఇవాళ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసి మాట్లాడతారు. కొంతనన్నా నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలు, రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముచ్చట్లు, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చేలా వాళ్ళ మీద ప్రశ్నించండి. దమ్ము ధైర్యం ఉంటాను. ఒక సనాతన ధర్మ బిడ్డవైతే, భారత రాజ్యాంగం నీలో ఉంటే, నిజంగా హిందుత్వ వాదం నీలో ఉంటే, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వేసినటువంటి మాటలు, రాజకీయ నాయకులు వేసిన మోసాలు, రాజకీయ నాయకులు ఈ జనాన్ని మోసం చేసి గెలిచినటువంటి మాయా మాటలు చెప్పి గెలిచినటువంటి వాళ్ళ మీద ప్రశ్నించు, వాళ్ళ మీద నీ ప్రతాపం చూపించు. ఇంట్లోకి పోతే తినడానికి ఉండే కానీ బయటికి పోతే నా మతం గొప్ప, నేను గొప్ప అని చెప్పుకుంటారు. ఎవడికి నీ మతం గొప్ప, ఎవడికి నీ వ్యక్తిత్వం గొప్ప? నువ్వు మనిషివని నువ్వు గుర్తించి ఫస్ట్. నీకన్నా బ్లడ్ అవసరం వచ్చిందంటే ఏ హాస్పిటల్ పోతావు? అందరు నివసించే హాస్పిటల్, హిందూ హాస్పిటల్, క్రైస్తవ హాస్పిటల్, ఏ హాస్పిటల్ ఉన్నాడు? ఓ డాక్టర్ హిందువా, లేకపోతే క్రైస్తవుడా, లేకపోతే ముస్లిమా, లేకపోతే ఏందో కూడా వాళ్ళు తెలియదు. కానీ నేను బతికించడం కోసం ఏ మతం ఏ కులం రాదు.
అక్కడ ఉన్నటువంటి ఏ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ నీకు వైద్యం చేస్తాడు. నీ ప్రాణాన్ని బతికించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ డాక్టర్ పైన ఉంటుంది. మరి అక్కడ కులం, మతం, నా హిందూ, నా క్రిస్టియను, నా బుద్ధిజం, లేకపోతే అంటే నా ముస్లిమైజం ఏం చూడవు కదా. ఇవన్నీ మనం పెంచుకునే. దయచేసి భయంకర కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి నేపథ్యం.